హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక సీడ్స్ గురించి చెప్తానండి. మీకు ఎవరైనా సరే ఈ సీడ్స్ గురించి చెప్పి ఉండరు, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ సీడ్స్ గురించి. ఇప్పుడే మేబీ ఫస్ట్ టైం మీరు వింటున్నట్లయితే ఈ సీడ్స్ గురించి కంప్లీట్గా వీడియో చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఈ సీడ్స్తో నేను ఎలాంటి రెసిపీ చేసుకొని తింటాను, దానివల్ల నాకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేస్తే మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటో కూడా ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూగా చూడండి. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. ఎస్, దీన్ని హెంప్ సీడ్స్ అంటారు. ఇందులో మనకి మొత్తం 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 అండ్ ఒమేగా 9 ఉంటాయి. మనం ఈరోజు మాట్లాడుకుంటుంది ఏంటి, స్కిన్ గురించి, హెయిర్ గురించి అనుకుంటే ఒమేగా 6 అనేది మన స్కిన్కి చాలా చాలా ఇంపార్టెంట్. నేను దీన్ని తీసుకుంటాం వల్ల ఇక్కడ నా స్కిన్లో మీకు ఎక్కడైనా పిగ్మెంటేషన్ కానీ, యాక్నే స్పాట్స్ కానీ ఇవేవి కనిపించట్లేదు కదా, బికాజ్ ఆఫ్ ఒమేగా 6 అనమాట. ఒమేగా 6ని మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఇది మన హెయిర్కి, మన స్కిన్కి చాలా చాలా మంచిది. సరే, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ హెంప్ సీడ్స్తో నేను ఒక బయోటిన్ పౌడర్ని నేను ఎప్పుడు ప్రిపేర్ చేసి చూపించాను. అయితే ఈ హెంప్ సీడ్స్ యాడ్ చేసి నేను చేసుకునే ఒక పౌడర్ని నాకు నచ్చిన రీతిలో నేను తయారు చేసుకొని తింటానండి. దీనివల్ల నా హెయిర్ గ్రోత్, నా స్కిన్, నా ఇమ్యూనిటీ, నా బ్రెయిన్ ఫంక్షన్ కానీ, హార్ట్ కానీ, టోటల్ ఇమ్యూనిటీ ఇవ్వటానికి కానీ, 365 డేస్ కూడా చాలా హెల్తీగా ఉండటానికి కానీ ఇది నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేయాలి, హెంప్ సీడ్స్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. పదండి ఇంకా వీడియోలోకి వెళ్దాం, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే అండి, వీటిని హెంప్ హార్ట్ సీడ్స్ అంటారు. ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట. ఇవి కంప్లీట్గా మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి అంటే మనకి పెసరపప్పు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. టేస్ట్ కూడా ఇంచుమించు మనకి అలానే ఉంటుంది, కాకపోతే చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది. అలాగే మీకు ప్రోటీన్ కావాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అని చెప్తానన్నమాట, అంత మంచిది. అండ్ ఇది తీసుకోవటం వల్ల మనకి హార్ట్ అటాక్ రిస్క్ చాలా తగ్గుతుందండి. అలాగే స్కిన్ యాక్నే ఉన్న కంప్లీట్గా మన స్కిన్ మీద చాలా బాగా వర్క్ చేస్తుంది. మన స్కిన్ కానీ, మన హెయిర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్తో చాలామంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఆడవాళ్ళు, దానికి కూడా ది బెస్ట్ అని చెప్తానమాట. ఇందులో మనకి వైటమిన్ ఈ, పొటాషియం, ప్రాస్పరస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇవి రోస్టెడ్ సీడ్స్ అన్నమాట. ఇవి నేను ఆన్లైన్లోనే తీసుకుంటానండి. ఇందులో మనకి పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చ విత్తనాలు, అవిసె గింజలు, నువ్వులు, ఇలా డిఫరెంట్గా. అయితే మనకి నువ్వులు బదులు మనకి చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తారు. చియా సీడ్స్ ఉన్నవి తీసుకోవద్దు, ఎందుకంటే ఇవి మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటప్పుడు నువ్వులు తింటాము, కాకపోతే చియా సీడ్స్ నానబెట్టకుండా తినకూడదు. నానబెట్టకుండా తింటే లోపల మనకి బ్లోటింగ్ ఉంటుంది, వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది, మీ వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి అన్నమాట, కాబట్టి అలా తీసుకోవద్దు. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అండి, నేను ఇది కూడా ఇంట్లోనే చేసుకొని ఉంటాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మన స్కిన్కి, మన హెయిర్కి, టోటల్ ఇమ్యూనిటీ సిస్టమ్కి, క్యాన్సర్ రాకుండా చేస్తుంది తెలుసా. ఫ్లాక్స్ సీడ్స్లో మంచిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇది కూడా నేను ఒక పౌడర్ వేసుకుంటాను, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాను. అలాగే నువ్వులు, మీకు ఒక విషయం చెప్తానండి, చాలామంది కాల్షియం కోసమని పాలు తాగుతారు, పిల్లలకి కూడా పాలు ఇస్తారు. ఒక్క నిమిషం, ఒక గుప్పుడు నువ్వులు = 3 గ్లాసు పెద్ద గ్లాసు పాలు అనమాట. అంటే అంత నువ్వుల్లో అంత కాల్షియం ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, స్కిన్ బాగోపోయినా, హెయిర్ బాగోపోయినా కూడా ఖచ్చితంగా తీసుకోండి. నువ్వులు పిల్లలకి కూడా పెట్టండి. నేను అదే చెప్తాను మీకు, ప్రతి వీడియోలో కూడా నేను మీకు పాలకు బదులుగా నువ్వుల్ని రీప్లేస్ చేసుకోమని చెప్తాను ఎప్పుడు కూడా. అలాగే ఆడవాళ్ళల్లో ఎక్కువగా పీసీఓడి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు కూడా ప్రతిరోజు 2 టేబుల్ స్పూన్ తీసుకోవటం వల్ల పీరియడ్ రెగ్యులర్ అవుతుందండి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చాలా బాగా క్యూర్ చేస్తుంది. అండ్ ఇంకోటి, మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కూడా నువ్వులు తీసుకోవచ్చు. మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని ఇది బాగా కంట్రోల్ చేసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఇది టోటల్గా నేను తీసుకునే ఫుడ్ అనమాట. ఇందులో మనకి
మన హెయిర్కి చాలా మంచి చేస్తుంది, స్కిన్కి కానీ మన ఇమ్యూనిటీ సిస్టానికి కానీ టోటల్ బాడీకి ఈ పౌడర్ అనేది చాలా చాలా మంచిదన్నమాట. నేను ఇలా చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటానండి. వాటర్ తగలకుండా నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. తగలకుండా చూసుకోండి, గాజు దాంట్లోనే పెట్టుకోండి. నేను ఇది ఏం చేస్తానంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత నేను ఈ బౌల్లో ఉన్నటువంటి ఈ సీడ్స్, ఈ పౌడర్ మిక్చర్ని అంతా తినేస్తాను. మీకు కావాలనుకుంటే ఇందులో హనీ యాడ్ చేసుకొని తినచ్చండి. ఇంకా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మీరు ఆల్మండ్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్గా మీరు మంచి ఇంకా వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. అండ్ ఇందులో బ్లాక్ రేజిన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది. టోటల్గా అండి అప్పటికి ఇప్పటికి నేను మార్చుకోగలిగాను అంటే నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నాను. నేను తీసుకునే ఫుడ్ని కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కంపల్సరిగా తినండి. హెయిర్ చాలా అంటే చాలా బాగా గ్రోత్ ఉంటుందండి. బయోటిన్ ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ మన స్కిన్ కూడా ఇది కంపల్సరిగా తీసుకోండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.